ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాము. సో చాలామంది అభ్యర్థులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. తమ వాళ్ళు గెలవాలి, తమ బ్లడ్ రిలేషన్ గెలవాలి అని చెప్పేసి చాలామంది ఫ్యామిలీ మెంబర్సే రంగంలో దిగారు. అందులో కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఆల్రెడీ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాలలో కష్టపడి తిరుగుతున్నారు. తమ అభ్యర్థులు గెలవాలి అని చెప్పేసినటువంటి ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ఎండను సైతం లెక్క చేయకోకుండా తిరుగుతున్నారు. అందులో మహిళలు అయితే ఇంకా చురుగ్గా తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం గజపతి నగరం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ వాళ్ళ మేనత్త గంటాడి శ్రీదేవి గారు ఉన్నారు. తను కూడా ఒక ప్రజాప్రతినిధి. గతంలో ఆవిడ కూడా వివిధ లోకల్ బాడీస్లో యాక్టివ్గా రోల్ ప్లే చేశారు. సో మేనల్లుడి విజయం కోసం ఆమె ఏ రకంగా చెమటోడుస్తున్నారనేది ఆవిడ మాటల్లో నిందాం. నమస్తే అండి శ్రీదేవి గారు. ఏంటి, ఎలా ఉంది గజపతి నగరం? గజపతి నగరం అయితే చాలా బాగుందండి. అయితే మా పార్టీ అని మేము చెప్పుకోవట్లేదు. ఈ రోజున శ్రీనివాసరావు గారంటే అందరికీ తెలిసిన విషయం. ఒక మచ్చలేని మనిషి, సేవ చేయాలి, వాళ్ళ తాతగారి పేరు కీర్తి ప్రతిష్ఠ నిలబెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయన, అంటే ఆయనకి కొత్త ఏం కాదు, ఆయన ఫ్యామిలీకి పాతే, కానీ ఆయన మన నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి తప్పితే ఆయనకి ఏమి రాజకీయాలు కొత్త కాదు. అయితే అందరిలో ఉన్న మా పార్టీ క్యాడర్ అవనివ్వండి, ప్రజల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మచ్చలేని మనిషి ఆయన. పార్టీ అంటే ఎవరైనా కుర్చీలో కూర్చున్న తర్వాత సేవ చేస్తారు, కానీ ఆయన సేవ చేశాక నాయకుడు అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో, అంటే నాయకుడు అవ్వాలని ఆయనకి లేదు, భగవంతుడి ఆశీస్సులు ఏంటంటే సేవ చేసే వల్ల నాయకులు అవుతారని మనకి పెద్దలు అంటుంటారు. అలాగే ఆయన సేవా కార్యక్రమాలు అనేకం చేసేవారు ఎన్జిఓస్ ద్వారా. అందులో భాగంగా ఆయనకి ఒక గుర్తింపు ఉంది. అయితే ఈరోజు అందరూ మా కేడర్, తెలుగుదేశం కేడరే కాకుండా ప్రజల్లో ఒకటే ముఖ్య ఉద్దేశం, ఆయన అవినీతి చేయుడు, మచ్చలేని మనిషి. ఆయన ఎమ్మెల్యే అయితే మనందరం ఎమ్మెల్యే అయినట్టే. మనందరికి కూడా ఏ అవసరమైనా గతంలో చూసుకుంటే అంటే వివిధ పార్టీలు అవ్వచ్చు, మా పార్టీలు ఎవరికైనా ఏదైనా పని కావాలనుకుంటే ఒక మండల స్థాయి నాయకులు ఎవరినవ్వండి, లేదనుకుంటే బాగా మంచి ఫేమస్ అయిన నాయకుని తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, ఎవరిది పార్టీ కాదు, మనందరం కలిసి పనిచేస్తేనే, మీ అందరం కలిసి పనిచేస్తే. చూసారు, శ్రీనివాస్ విద్యావంతుడు, చదువుకున్నాడు, యూఎస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ రాజకీయాలు తెలియదు. రాజకీయాలు అంటే వంట పట్టడం అంత ఈజీ కాదు. అలాంటి ఉత్తరాంధ్ర రాజకీయాలు ఇంకా చాలా టిపికల్ గా ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు లెగసీని, మీ కొండబాబు గారు లెగసీ, అదే విధంగా లేకపోతే వాళ్ళ బాబాయ్ గారు నాయుడు గారు, ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత వాళ్ళ తాతగారు ఎంపీగా చేశారు, జెడ్పీ చైర్మన్ చేశారు. అంటే ఈ లెగసీని కంటిన్యూ చేస్తాడు అనేది మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏదో ఈ రోజుతో ముగించాలని ఆలోచనలో ఉంటే ఈరోజు పార్టీ ఆఫీస్ తీయడం కానీ, లేదనుకుంటే అందరితో పరిచయాలు పెంచుకోవడం కానీ, పేదవాళ్ళకి అండగా ఉండాలని ఏదో ఆయనకి తగిన సహాయం చేయడం కానీ, అలాంటి కార్యక్రమాలు చేయరు సార్. ఆయన ముందు మొన్న మీటింగ్లో కూడా ఒకటే చెప్పారు, మండల స్థాయి మీటింగ్లో, నేను 20 సంవత్సరాల్లో, అంటే మీ అందరి ఆశీస్సులతో 20 సంవత్సరాలు ఎలా అభివృద్ధి చేస్తారనేది మీ అందరి సహాయ సహకారాలు చేస్తాను, మీ అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించండి, మీరే చూద్దురని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏదో 5 ఏళ్ళలో ముగించే వ్యక్తి అయితే ఈ 20 సంవత్సరాల తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుంది అనే విషయం ఆయన మరలా ఇదొక విషయం చెప్పడం జరిగింది. చిన్న చెరువునైతే మనకి కొన్ని రోజుల్లో ముగించవచ్చు, సముద్రాన్ని అయితే సంవత్సరాల తరబడి అవుతుంది. అలాగే మన నియోజకవర్గంలో పెండింగ్ ఉండే పనులు చిన్నవి అయితే వేగంగా చేయడం జరుగుతుంది. కొంచెం ఇంకా ఎక్కువ టైం తీసుకునే పనులు అయితే కొంచెం లేట్గా జరగడం అయితే ఖాయం. నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి గెలిచిన తర్వాత ఒకటే విన్నవించుకుంటాను, నాకేమీ వద్దు, నేను దోచుకోవాలని పార్టీలో రావలేదు, రాజకీయం చేయట్లేదు, మీ అందరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, కార్యకర్తల సమస్యలు చంద్రబాబు దృష్టిలోకి తీసుకెళ్ళాలి అని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నేను నాయకత్వం వహించి. మీరు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ చూస్తుంటారు, అబ్బాయి యాటిట్యూడ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే పెద్దలు అంటారు ఎదిగే కొద్దీ వదగాలని, ఆయనలో ఆ అబ్బాయిని నేను చూశాను. అంటే మా రెండో సిస్టరు సొంత ఆడపడుచు వీళ్ళ అమ్మగారు కనుక ఆయన నేను చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్నాను. ఎప్పుడు కూడా రాజకీయాలకు రాకముందు కూడా మనకన్నా పెద్దవాళ్ళు వస్తేనే మనం లేస్తాం, కానీ ఎవరైనా అతనికన్నా చిన్న వాళ్ళు వచ్చినా ఆయన గౌరవించడం అలవాటు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అని అంటే ఆదుకోవడం అలవాటు. నేను అవన్నీ నేరుగా చూశాను. ఒక్క విషయం నేను చెప్పగలను సార్, రిలేషన్ అనేది మనిషికి దగ్గరగా అవుతాం, కానీ మనసుకు దగ్గరగా అవ్వాలనుకుంటే ఆయన వ్యక్తిత్వం బట్టి ఆధారపడి ఉంటుంది సార్, నా ఉద్దేశం అది. కనుక ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చి ఈ రోజు నేను ఇంత యాక్టివ్గా
అంటే చాలా మందిలో మా సోదరులందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు రాజకీయాన్ని ఒంటి వరకు నేను తీసుకురాలేదు సార్. ఎందుకంటే నాకు చేతనైనంత వరకు సర్వీస్ అందించాలని కోరిక తప్పితే నేనేదో మరలా పదవులు చెయ్యాలంటే మనం అనుకుంటే రాదు, దైవం అనుకుంటేనే ఏదైనా అవుద్ది. అలాగే ఈ సోదరులందరూ నా కోసం కష్టపడి ఎంపీపీ గ్రామ స్థాయిలో అవనండి, మండల స్థాయిలో కష్టపడి ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, కేఏ నాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు నేను ఎంపీపీ చేశాను. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మా కేఏ నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ద్వారా. రైట్. ఇంకొకటి అంటే మీరు 5 ఏళ్ళు చూస్తుంటారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఫేస్ చేశారు మీరు? ప్రతిపక్షంలో ఇబ్బందులు అయితే ఫేస్ చేశారండి మా కార్యకర్త సోదరులు. ఎందుకంటే ఈ రోజు మండలాఫీస్కి వెళ్ళేసరికి మా అందరము అంటే మా అందరికీ తెలిసిన విషయమే, ఒక హోదాలో ఉన్నారనేసరికి అధికారులు అందరూ కూడా వచ్చి డోర్లు తీసిన వాళ్ళు ఒకళ్ళు, తలుపులు తీసిన వాళ్ళు ఒకళ్ళు, టీ పెట్టే వాళ్ళు ఒకళ్ళు, నీళ్ళు పెట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అదే అధికారం పోయేసరికి మా కార్యకర్త సోదరులందరికీ తెలుసు, బిల్లులు ఆగిపోయామని చెప్పి మేము అందరికీ అక్కడ ఎండిఓ గారికి చెప్పడానికి వినతిపత్రం అందజేయడానికి వెళ్తే బయట చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ప్రజాప్రతినిధులు అంటే మేమేదో వెయిట్ చేసామని మాకు ఆ హోదా కానీ అధికారం కావాలని ఆలోచన కాదు సార్. అంటే మా కార్యకర్త సోదరులందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ముఖ్య ఉద్దేశంతో నా బాధ సార్. అంతేకాకుండా మేము అధికారం లేనేటప్పుడు అదే శ్రీదేవిని, అధికారం ఉండేటప్పుడు అదే శ్రీదేవిని. కాకపోతే అక్కడ మీరు మీ ప్రెస్ ద్వారా ఒక విషయం ఏంటంటే, వైఎస్ఆర్ నాయకులు మా ఫొటోస్ కట్ వేయమని చెప్పడం జరిగింది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మీ ద్వారా. అంటే రాజకీయ శాస్త్రం కాదు, వ్యక్తుల శాస్త్రం కాదు, చేసే పనులు ఆడే మాట శాస్త్రంగా ఉంటుంది కనుక ఈ పదవుల కోసం ప్రాకులాడడం అయితే నాకు ఇష్టం ఉండదు. ముఖ్యంగా నలుగురికి నాకు చేతనైనంత వరకు సత్యసాయి ఓటు ఇస్తాం సార్. మేము నలుగురికి సేవ అందించాలి, మాకు చేతనైనంత వరకు. తనకు మించి శక్తికి మించి ఎవరు ఏం చేయలేము. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం. అంటే మీరు ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కొన్నారు అని మీకు చెప్పాలంటే ఈ 2 ఉదాహరణలు. అంటే యాక్చువల్గా డిఎస్పీ వచ్చేటప్పుడు నా ఫోటో కట్ చేయమన్నారంటే గ్రామ స్థాయి లీడర్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. అదే నేను వెళ్ళి మండల ఆఫీస్లో బయట నిలబడ్డానంటే మా చాలా మంది మీద కేసులు, చాలా మంది మీద హెరాస్మెంట్లు, ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివి కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ గా చేశారు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అడ్డుకోండి చేశారు, ఇలాంటివి అడ్డుకున్నారు సార్. అంటే ఉదాహరణకి మండలం అంతా జరిగాయి. అంటే నేను ప్రాక్టికల్ చూసిన నా విలేజ్ మరుపల్లి, గజపతినగరం మండలం మరుపల్లి సార్ మాది. మా గజపతి మరుపల్లి సర్పంచ్ గారు ఈయన, తదిమ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా చెప్తారు మీకు. అయితే మా విలేజ్లో బాగా పూర్ ఫ్యామిలీ సార్. ఆయనకి ఒకటే చెప్పారు, మాతో వస్తే అంటే కట్టుకుని నీళ్ళు కంప్లీట్ అయిపోయింది, దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు కనుక బిల్లు ఇవ్వలేకపోయాము. వాళ్ళు ఒకటే చెప్పారు, మా పార్టీలోకి వస్తే మీకు బిల్లు ఇస్తాము, మా పార్టీలోకి వస్తే ఉన్న పెన్షన్ ఉంచుతాము, లేదంటే తీసేస్తాము, మీకు అర్హత ఉన్న పెన్షన్ మా పార్టీలోకి వస్తేనే మాత్రమే మీకు పెడతాము లేదని. అంటే ఇన్ని రకాలుగా అంటే మామూలు గ్రామ స్థాయిలో జరిగాయంటే మీకు మరి చెప్పనవసరం లేదు ఎలాగుంది పరిస్థితి అనేది. అయితే మా చంద్రబాబు నాయుడు గారు అంటే మేము మెయిన్ తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడడానికి మన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారు పార్టీ. ఆ పార్టీ ఆదేశాలు, అనుభవాలు, ఆలోచనల ప్రకారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువగా ఈరోజు అనేక మహిళలు ఈరోజు మేము ఇక్కడ నిలబడగలుగుతున్నామంటే రిజర్వేషన్ పెంచి 20-36% పెంచి ఇక్కడ నిలబట్టి మాట్లాడించగలుగుతున్నట్టు గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆయన ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక శక్తి. ఆయన ఆపడం అనేది ఎవరి తరము కాదు. క్రమశిక్షణకి మారు పేరు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, టెక్నాలజీకి మారు పేరు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ స్థానిక సిట్టింగ్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒక మాటలో చెప్పాలంటే నేనైతే నాకన్నా స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళు విమర్శించండి, నాకు అది ఇష్టం లేని పని. రైట్. ఇంకొకటి అంటే గజపతి నగరం గత 5 ఏళ్లలో ఏ రకంగా అభివృద్ధి పదాన వెళ్ళింది? ఆ అభివృద్ధి పదంలో మా కేఏ నాయుడు గారు కుడిసి బ్రిడ్జ్ అవనవ్వండి, ఎన్నో తరాలు బట్ జరగని పనులన్నీ చేశారు. రోడ్లు అది 2014 నుంచి 2019 నుంచి 2020 అభివృద్ధి అయితే జరగలేదు సార్. ఓకే. రైట్. ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు గజపతి నగరం ప్రజలకి? గజపతి నగరం ప్రజలకు నేను విన్నవించుకునేది ఒకటే సార్, ఒక నాయకుడు మంచివాడైతే మనం పెద్దలు చెప్తుంటారు, ఇల్లు పెద్ద సక్రమంగా ఉంటే ఇళ్ళల్లో సక్రమంగా ఉంటుందని. అలాగే ఒక మంచి వ్యక్తిని మనం ఎంచుకున్నాం అనుకుంటే మనకి గ్రామాలు అవనవ్వండి, మండలం అవనవ్వండి, నియోజకవర్గం అవన డెవలప్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు అనేది ఒక వజ్రాయుధం కనుక ఆ వజ్రాయుధం ద్వారా అతను తెచ్చుకుంటే అతనికన్నా మనమే ఎక్కువ లబ్ధి పొంది మన ఫ్యామిలీస్ బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారని ముఖ్య ఉద్దేశంతో వీరందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా శ్రీనివాసరావు గారిని ఎంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
మన కుటుంబాలు బాగుండాలనుకుంటే అని నేను చెప్తాను సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, ఆల్ ది బెస్ట్. మొత్తం మీద గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని ఉపయోగించుకొని రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున దాన్ని ప్రయోగించాలి. ఖచ్చితంగా ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు గెలుపు కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని చెప్పేసి శ్రీదేవి అంటున్నారు. ఇది వాటి న్యూస్ 360 స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.